అండ్ జయంతి గారు మీ గురించి నేను చెప్పక్కర్లేదు, యూఆర్ వెరీ ఫేమస్. అంటే జేజే హాస్పిటల్ ద్వారానే కాదు, నాగశ్విన్ గారి మదర్గా మీరు అంటే ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్ ఆయన ఒక మంచి మూవీ, అందరూ అప్రిషియేట్ చేసే మూవీ తీశారు. సో ఆయన జర్నీ గురించి మీరు మీ మాటలో ఒకసారి. యాక్చువల్లీ నేను మా వారు ఇద్దరు అనుకున్నాం అనమాట, వీడు మెడిసిన్లో జాయిన్ అవుతారు. మా వారు కూడా డాక్టరు అయితే మా కోసం అని చెప్పేసి ఎంట్రన్స్ రాశారు. అండ్ ఇంజనీరింగ్ కూడా అప్పుడు ఎంబైపీసీ తీసుకున్నారు అనమాట, బికాస్ ఈ డీంట్ వాంట్ టు బీ ఓన్లీ ఇన్ మెడిసిన్. మేము కూడా అన్నామన్నమాట, సరే ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తాను అన్నాడు. సో వి సెడ్ ఇఫ్ యూ వాంట్ టు డూ యూ షుడ్ హ్యావ్ ఏ ఫీల్డ్ కన్నా వెళ్ళాలంటే ముందు సైన్స్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి ఎంబైపీసీలో జాయిన్ అయినాడు. ఎంట్రన్స్ మా కోసం అని రాశాడు. ఈ క్వాలిఫైడ్ ఇన్ బోత్ ఇంజనీరింగ్ అండ్ థింగ్, బట్ అల్టిమేట్లీ హీ వెంట్ ఆన్ హిజ్ ఓన్ and wrote these entrance exams for this Manipal Institute of Communication, and అలా స్టార్ట్ అయిందనమాట ఆయన ప్రయాణం. అక్కడికి అది అయిపోయిన తర్వాత దెన్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళి అది చేసి వచ్చాక తర్వాత లీడర్లో, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వీటిలో అసిస్టెంట్గా చేశారు. దాని తర్వాత దెన్ హీ గాట్ ఇంటూ ఎవడే సుబ్రహ్మణ్యం. ఎవడే సుబ్రహ్మణ్యం ఆ తర్వాత సుబ్రహ్మణ్యం తర్వాత మహానటి. అండ్ నాగి గురించి చెప్పినా కూడా అందరు మహానటినే. మీరు చూస్తారా నాగశౌర్య గారు ఎవ్రీ మూవీ చూస్తారా? క్రిటిక్ నేనే ఫస్ట్. అంతేనా? అసలు నేను చెప్పడానికి అంటుంటాడు, ఏదైనా చెప్తే నువ్వు చెప్తే చాలు, ఇంకోసారి సినిమా కూడా చేయకూడదు. ఫస్ట్ క్రిటిక్ నేనే. అంతే. బట్ నేను ఒక విషయం మాత్రం అబ్జర్వ్ చేశాను, తరుణ్ భాస్కర్ గారు మంచి ఫన్నీ ఎలిమెంట్స్ ని మూవీస్ లో పెడతారు అండ్ హ్యూమర్ ఉంటుంది, అదంతా మీ దగ్గర నుండే నేర్చుకున్నారు ఖచ్చితంగా. మీరు ఎగ్జాక్ట్లీ మనం అబ్జర్వ్ చేసాం. నాన్న ఇంకా మనకి తెలియదు కూడా తెలియదు, ఆ లోపే పంచ్ లాగా ఐస్ తోటి ఫిదాలో అంత ఈజీగా యాక్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ మంచి న్యాచురల్ యాక్ట్రెస్ మీరు కూడా.